భారత్కు సరిహద్దు దేశాలైన పాకిస్తాన్, చైనాలతో భద్రతాపరమైన ఉద్రిక్తతలు ఎప్పటికప్పుడు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ పరిణామాలు మరింత చర్చనీయాంశంగా మారాయి. ఈ ఆపరేషన్ సమయంలో పాకిస్తాన్, చైనా నుంచి కొనుగోలు చేసిన క్షిపణులు, డ్రోన్లు, ఇతర ఆధునిక ఆయుధాలను ఉపయోగించినట్లు రక్షక వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ సైనిక శక్తిలో చైనా కీలక పాత్ర పోషిస్తోంది. పాకిస్తాన్ వద్ద ఉన్న ఆయుధాల్లో సుమారు 82% వరకు చైనా సరఫరా చేసినవేనని అంతర్జాతీయ రక్షణ విశ్లేషణలు సూచిస్తున్నాయి. గత 5 ఏళ్లలో ఈ సరఫరా మరింత పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఫైటర్ జెట్లు, డ్రోన్లు, మిసైల్ సిస్టమ్స్, రాడార్ వ్యవస్థలు వంటి కీలక సైనిక సామగ్రిని చైనా పాకిస్తాన్కు అందిస్తోంది. దీంతో మేడ్ ఇన్ చైనా ఆయుధాలతో పాకిస్తాన్ తన రక్షణ సామర్థ్యాన్ని వేగంగా పెంచుకుంటోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక అంతర్జాతీయ నివేదిక సంచలనం సృష్టిస్తోంది. పరిశోధనాత్మక సంస్థ డ్రాప్ సైట్ విడుదల చేసిన నివేదిక ప్రకారం భారత్కు వ్యతిరేకంగా తన అణు సామర్థ్యాన్ని పెంచుకునేందుకు పాకిస్తాన్ రహస్యంగా చైనా సహాయం కోరినట్లు వెల్లడైంది. ముఖ్యంగా సముద్ర ఆధారిత అణుదాడి వ్యవస్థలు, జలాంతర్గామి ఆధారిత అణు సామర్థ్యాల కోసం పాకిస్తాన్ చైనాను సంప్రదించినట్లు లీకైన సమాచారం. అయితే ఈ అభ్యర్థనను చైనా తిరస్కరించినట్లు నివేదిక పేర్కొంది. అణు ఆయుధాల వ్యాప్తి నిరోధక అంతర్జాతీయ ఒప్పందాలు, ప్రపంచ స్థాయి నిబద్ధతలను కారణంగా చూపుతూ చైనా ఈ విషయంలో ముందుకు రాలేదని సమాచారం. దక్షిణాసియాలో అణు ఆయుధాల సమతుల్యత మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉండడంతో చైనా జాగ్రత్త వైఖరి తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. సెకండ్ స్ట్రైక్ న్యూక్లియర్ కేపబిలిటీ కోసం పాకిస్తాన్ సహాయం కోరింది. అంటే శత్రు దేశం నుంచి తొలి అణుదాడి జరిగిన తర్వాత కూడా తిరిగి అణుప్రతిదాడి చేసే సామర్థ్యం. ఈ సామర్థ్యం సాధారణంగా అణుజలాంతర్గాముల ద్వారా అమలవుతుంది. భూమి, గగనతలం మీద ఉన్న అణు ఆయుధ వ్యవస్థలు, ధ్వంసమైన సముద్రంలో దాగి ఉన్న జలాంతర్గాముల ద్వారా ప్రతీకార దాడి చేయగల సామర్థ్యాన్ని సెకండ్ స్ట్రైక్గా పరిగణిస్తారు. భారత్ ఇప్పటికే ఈ రంగంలో కీలక పురోగతి సాధించింది. ఐఎన్ఎస్ అరిహెంట్ వంటి అణు జలాంతర్గాములతో భారత అణుత్రయం మరింత బలపడింది. భూ, వాయు, సముద్ర మార్గాల్లో అణు ప్రతిస్పందన సామర్థ్యం కలిగిన దేశంగా భారత్ తన వ్యూహాత్మక స్థాయిని పెంచుకుంది. దీనికి విరుద్ధంగా పాకిస్తాన్ మాత్రం దశాబ్దాలుగా ఎలాంటి సామర్థ్యాలను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఈ నివేదికలో మరో కీలక అంశం బయటకొచ్చింది. అణు సైనిక సహాయానికి ప్రతిగా పాకిస్తాన్ తన కీలక సముద్ర తీర ప్రాంతమైన గ్వాడార్ పోర్ట్ను శాశ్వత సైనిక స్థావరంగా ఉపయోగించుకునే అవకాశం చైనాకి ఇవ్వాలని ప్రతిపాదించినట్లు సమాచారం. గ్వాడార్ పోర్ట్ అరేబియా సముద్ర తీరంలో వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ప్రదేశంగా భావిస్తారు. భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్, చైనా సైనిక సహకారం మరింత పెరుగుతున్న నేపథ్యంలో దక్షిణాసియా భద్రతా పరిస్థితులపై అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా సముద్ర భద్రత, అణు వ్యూహాలు, ఇండో పసిఫిక్ ప్రాంతంలో ప్రభావం వంటి అంశాలు భవిష్యత్తులో మరింత కీలకంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.